క్రీస్తునందు దేవుని పిల్లలారా చేరువచ్చినటువంటి వింటున్నటువంటి అందరికీ ప్రభు నామములో వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలకు మనము ఒక దినము ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చదువుకుందామండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరచినావని నేను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవడికిని ఆయనను బయలుపరచ ఉద్దేశించిన వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. చూడండి ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి సందర్భము యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మహిమపరుస్తున్నాడు, గణపరుస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. తండ్రి అయిన దేవునికి స్తుతిస్తున్నాడు, పరమందున్నటువంటి దేవునికి. ఎందుకు స్తుతిస్తున్నాడంటే ఆయన పసిబాలులకు జ్ఞానము ఇచ్చే దేవుడని స్తుతిస్తున్నాడు. పసిబాలులకు జ్ఞానం ఇస్తాడు. ఆయన విద్యావంతులను లేక ఈ లోక సంబంధమైన అనేక డిగ్రీలు చదివిన వారిని, ఎక్కువ జ్ఞానవంతులను బుద్ధిమంతులను పక్కన తోలేసి పక్కన పెట్టి ఆయన పసిబాలులకు, పామరులకు, పనికిమాలిన వారికి జ్ఞానం ఇచ్చి ఆయన హెచ్చించగలిగిన సమర్థుడైన దేవుడు. ఎంతోమంది జ్ఞానవంతులు, వివేకవంతులు ఉన్నారు, కానీ దేవుని వాక్యం అందరికీ రాదు. ఎంతో చక్కగా చదివి ఉంటారు, డిగ్రీలు సంపాదిస్తుంటారు, కానీ దేవుని వాక్యం చదవాలంటే తడబడుతూ ఉంటారు. కనుక ఆయన దావీదును, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును తీసుకొని వచ్చి సింహాసనం మీద పెట్టి, అభిషేకించి సింహాసనం మీద పెట్టువాడు. కనుక ఆయన వాళ్ళ దావీదు అన్నగారైతే యుద్ధశూరులు, వాళ్ళు సౌలు రాజు దగ్గర యుద్ధశూరులు, యుద్ధంలో పనిచేసే యుద్ధ సామర్థ్యం కలిగినటువంటి వీరులు, హైట్ కానీ వెయిట్ కానీ బాగా బలం కలిగిన ధీరులు సౌలు రాజు దగ్గర ఉన్నప్పటికీ దేవుడు ఎక్కడో కొండలలో గొర్రెలు కచ్చుకునే దావీదును తెచ్చి, ఆయన పొట్టివాడు, ఎర్రగా సుందరుడే కానీ పొట్టిగా ఉంటాడు, అంత జ్ఞానము లేకున్నాను యొక్క గొర్రెల కాపరిగా ఉన్న ఆయనను తెచ్చి సింహాసనం మీద పెట్టినాడు. ఆయన ఈ యొక్క దావీదు కూడా ఆయన యందు చిన్నప్పటి నుంచి భయభక్తులు, శ్రద్ధాశక్తులతో ఆయన కూలి రాగాలతో దేవుని పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అలా ఆ యొక్క గొర్రెలు మేపేవాడు. ఎవరైతే దేవుని ఆలోచనలకు, దేవునికి దగ్గరగా ఆలోచన చేసి అటు మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడంట పిల్ల. వారిని బలపరిచి జ్ఞానం ఇచ్చి హెచ్చిస్తాడు. సొలొమోను రాజు గారు కూడా ఆయన నాకు జ్ఞానం లేదు, నీ ప్రజలను ఏలుటకంటే ఆయన చక్కని జ్ఞానంతో పాటు ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఇచ్చి జ్ఞానం ఇచ్చినట్టుగా మనము చూస్తాం. ఆయన మంచి విద్యావంతులను పక్కన పెట్టేసి ఎందుకు పనికిరాని పెంటతో సమానమైనటువంటి వారిని ఆయన లేవనెత్తి ఆయన అభిషేకించి గొప్పగా చేసే దేవుడు అంటారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి సాక్షాత్తుగా దేవునికి స్తుతిస్తున్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు? ఈ మంచి వివేకులను, జ్ఞానులను ఈ సంగతులు మరుగు చేసి, గొప్ప గొప్ప సంగతులు, వారికి తెలియాల్సిన సంగతులన్నీ దేవుడు అంట మరుగు చేసి పసిపిల్లలకు జ్ఞానం ఇస్తున్నాడు. అందును బట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రార్థన చేయాలి, కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే
మన మనకు ఎప్పుడు మన అవసరత అయినది కాకుండా ప్రతి ఒక్కరికి అవసరత అయిన ప్రార్థనగా ఉండాలి. మనకు ఖచ్చితంగా ఇది ఉంటేనే నాకు గౌరవ మర్యాద అనుకున్నప్పుడు మాత్రమే మన గురించి ప్రార్థన చేసుకోవాల్సిన వారిగా ఉండాలి. ఇప్పుడు అన్న ప్రార్థన చేసింది, ఏ విషయం గురించి ఆమె ప్రార్థన చేసింది? గొడ్రాలనే నింద నా మీద ఉన్నది కనుక ప్రభువా నాకు పిల్లోనిస్తే, మగ పిల్లవానిస్తే నేను నీ కొరకే పెంచి మళ్ళీ నీ ఆలయమునికే నేను అప్పచెప్పును, పాలు మరిచిన తక్షణం నేను అప్పచెప్పునని ఒక మంచి గొప్ప ప్రార్థన చేసింది. అలాగే శతాధిపతి కూడా దేవుని దగ్గరకు వచ్చి ఒక ప్రార్థనలమా లేక ఒక దేవుణ్ణి సహాయం అడుగుటమా అందమా? ఆయన ఎవరి కోసం వచ్చినాడంటే సహాయము లేదా ప్రార్థన కొరకు ఎవరి కోసం వచ్చినాడు? తన సేవకుని కొడుకు కోసము అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడని ఆయన వచ్చినాడు. వారి సొంత పనికి రాలేదు. అందుకే శతాధిపతి కూడా చాలా దేవుని చేత గౌరవించబడుతున్న వ్యక్తిగా, లేక ఇంత విశ్వాసుల్లో సైతం నేను చూడలేదు, ఇతనిలో నేను చూస్తున్నాను. విశ్వాసుల్లో సైతం నేను ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్న వారిని నేను చూడలేదు. ఎంత గొప్ప వ్యక్తిత్వము అని ఆయనను శతాధిపతిని పొగిడినట్టుగా అభినందించినట్టుగా మనం చూస్తాము. ఆయన ఏం చేసినాడు? తన సైనికుని కుమారుని కోసం, ఆయన కుమారుని కోసం కాదు, శతాధిపతి కుమారుని కోసం కాదు, ఆయన దేవుని దగ్గర కోసం బ్రతిమలానికి పోయింది. తన దగ్గర పనిచేసే సైనికుని కొడుకు కోసం వెళ్ళాడు. ప్రభువా నీవు మాట మాత్రము మా ఇంటికి కూడా రావద్దు ప్రభువా, నేను అర్హుడను కాదు. మా ఇంటికి కూడా నువ్వు రావద్దు, నేను అందుకు అర్హుడను కాను, ఎందుకంటే నేను పరిశుద్ధులను కాదు అన్నప్పుడు. నీవు పరిశుద్ధుడైన దేవుడవు, నీకైతే అర్హత ఉంది కానీ నాకు అర్హత లేదు ప్రభువా. నీవు మాట మాత్రం ఒక్క మాట చెప్పినట్లయితే అక్కడ నా సైనికుని కొడుకు బాగుపడతాడు. నువ్వు మాట ఇస్తే చాలు, నా సైనికుని కొడుకు అనారోగ్యత నుండి ఆ యొక్క ప్రాణాపాయం నుండి బయటపడతాడు. ప్రభువా సహాయం చేయని అడిగినప్పుడు ఇంత విశ్వాసం నేను ఈ జనులలో చూడలేదని శిష్యులతో చెప్పి అభినందించినట్టుగా మనం చూస్తాం. ప్రార్థన ముఖ్యంగా ఎప్పుడు నాకు ఇది లేదు ప్రభా, ఇంట్లో అది లేదు ప్రభా, నాకు పిల్లలకు ఉద్యోగం లేదు ప్రభా, ఇల్లు లేదు ప్రభా, ఇల్లు కట్టించు ప్రభా, ఇంట్లో మంచి బండలు వేయాలి ప్రభా, 24 గంటలు ఈ ఇంటి సోదే సొంత పనే, దేవుని పని చేసే పిల్లలు లేరని వాక్యమే తెలియపరుస్తారు. ఎప్పుడు మీ సొంత పనులే చేసుకుంటున్నారు, నా పని చేయండి అనగా ఆయన వాక్యం విని ఆయన వాక్య సత్యముల ప్రకారము మనము బ్రతికి ఆయనను తెలియని పిల్లలకు తెలియపరచాలి. ఆయన నీతిమంతుడు సత్యవంతుడైన దేవుడు కనుక తెలియని వారికి తెలియపరచాలి. అట్టి పరిస్థితిలో మనం ఉండాలని మనము దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగే చూడండి, ఇక్కడైతే కల్వరి శిలువలో ఈ పక్క దొంగ ఆ పక్క దొంగ ఏలాడబడుతున్నప్పుడు ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభు వారిని నిందించిన వారే, కానీ ఒక కుడివైపున దొంగ మాత్రము అతనిని బ్రతిమాలుకొనటమే కాదు, అతనిలో ఒక యథార్థవంతమైన మాట వచ్చింది. ప్రభువా మాకైతే ఈ శిక్ష వేయుటకు మేము అర్హులమే, మేము చేసిన తప్పులకు ఇది మాకు పడవలసిందే, కానీ ప్రభువా నీ మాటలను చూస్తే లేక నీ ఆలోచన చూస్తే మేము నిందించినము, ఇద్దరం కూడా నిన్ను తిట్టినము, దూషించినము, అయినప్పటికీ నీ యొక్క ప్రవర్తన, నీ మాట తీరు చూస్తే నీవు దైవ కుమారుడు అని నేను నమ్ముచున్నాను ప్రభువా. చివరి టైంలో ఆ యొక్క కుడి పక్కన దొంగ అనుకున్నటువంటి మాట, నీకైతే ఈ శిక్ష నీకు పడాల్సింది కాదు ప్రభువా, నీవు నిజంగా దేవుని కుమారుడు తండ్రి, నీ రాజ్యంలో కొంచెం నాకు నన్ను జ్ఞాపకం చేసుకోను తండ్రి అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు. నీవు నేడు డైరెక్ట్గా టికెట్ ఆయనకు ఆ యొక్క శిలువలో దొంగకి దేవుడు ఇచ్చేసినాడు. పరలోక రాజ్యానికి అర్హత సంపాదించినాడు. చివరి క్షణంలో ఇంకా
కొన్ని నిమిషాలలో ప్రాణం పోతుంది అనగా, లేక కొన్ని గంటలలో ప్రాణం పోతుంది అనగా, ఒకే ఒక మార్పు కలిగిన జీవితం కలిగి అడిగినాడు. మాకైతే ఇది చిత్తమే, మాకైతే ఇది జరగవలసిందే, మేము చేసిన పొరపాట్లకు నీకు జరగకూడదు. నీవు ఇంత నీతిమంతుడు, ఇంత యథార్థవంతుడు, నీవు దేవుని కుమారుడు అయినప్పటికీ నేను శిక్షిస్తున్నాను తండ్రి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోతాను అన్నప్పుడు అతని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చనిపోయిన తక్షణమే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పినాడు. అలాగో ప్రియులారా, మనము ఎప్పుడు మన పరిస్థితులు ఏముంది, మన పరిస్థితులు దేవుడు ఏదో లోక సామెత ఉంది. లోక సామెత ప్రకారము మేత పెట్టి మూతి పెట్టినవాడు మేత పెట్టడాన్ని ఇష్టం వచ్చినట్టు 10-12 మందిని కన్నారు ఆ టైంలో. ఇప్పుడైతే లేదు, సాకలేదు. కానీ ఆ టైంలో కని బాధ్యతగా పెంచి కంటా ఉన్నారు. బలగం కోసము, కలవడదాని కోసం కూడా ఉండాల బలగం అనేదానికి కంటా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాకలేక స్టాప్ అయిపోయినారు. పిల్లలు సాకలేని పరిస్థితుల్లో వద్దు నాయన, ఈ బలగం వద్దు, ఈ కొట్లాట వద్దు, వాళ్ళను తెచ్చి సాకడం వద్దని 2-3తో స్టాప్ అయిపోతున్నారు. కానీ అయితే మూతి పెట్టిన వాడు మేత పెట్టడా అన్నట్టు ఆ మాట అయితే వాస్తవం. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు, వాటిని నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని సృష్టించిన నేను, అలాగే మీరు నా పోలికలో నా యొక్క స్వరూపంలో సృష్టించుకున్న మిమ్మల్ని, నా సొంత చేతులతో సృష్టించుకున్న మిమ్మల్ని, వాటికంటే మీరు శ్రేష్ఠులు కనుక మిమ్మల్ని పోషిస్తాను. మీరు ఏది చింత లేకుండా ముందుగా మొదటిగా ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే ఆలోచన లేకుండా మొదటిగా ఏం చేయాలో, మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు రావాల్సిన ప్రతిఫలము ఈ లోకంలో ఇస్తాను, ఆ లోకంలో ఇంకా ఎక్కువ ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ మనం ఏం చేస్తాము, అడిగిందే అడుగుతుంటాం. ప్రవ్వా నాకు ఇది లేదు, ప్రవ్వా నాకు అది లేదు, ప్రవ్వా ఇది కట్టుకోవాలి, ప్రవ్వా అది కట్టుకోవాలి. ఎవరు? విశ్వాసులు. చాలా గొప్పగా వాడబడుతున్న విశ్వాసుల్లోనే ఈ యొక్క విచిత్రమైన అలవాటు కనబడుతుంది. ఇంకా కనుక ప్రతి చిన్నదానికి దేవునికి చీటికి మాటికి అడుగుతూ ఉంటే పిల్ల శాస్త్రాలు అయిపోతుంది. పిల్ల శాస్త్రాలు. పౌలు గారు అన్నట్టు, పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను పిల్ల శాస్త్రాలు చేస్తుంది, పెద్దవాడైనాక నేను పెద్ద శాస్త్రాలు చేస్తుంది అని అన్నాడు. అంటే పిల్లవాడిగా ఏం తెలియనప్పుడు పొరపాట్లు తప్పులు చేస్తూ వచ్చినాడు. దేవుని వాక్యం అంతా తెలుసుకున్నాక ఏమని చెప్పినాడు ఆయన, బ్రతుకుతే క్రీస్తు, సావైతే లాభం అనేంత స్థాయికి ఎదిగినాడు. బ్రతుకుతే క్రీస్తు, సావైతే నాకు లాభం అయ్యా, నీ దగ్గర ఉంటానన్నాడు. అంత గొప్ప భక్తులు, అంత గొప్ప ఆలోచన కలిగిన జనము ఈ కాలంలో వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితిలో ఉంది ఇన్ని కోట్ల జనాభాలో. ఎందుకంటే ఈ లోకం మీద ఆశ ఎక్కువ. కొడుకుల మీద, కూతుల మీద, ఇంటి మీద, పొలం మీద, చెట్ల మీద, చేమల మీద ఆశే ఆశ, ఆశే ఆశ. ఎప్పుడు అడగడమే ఏదానికి, నాకు ఇది లేదు ప్రభా, నాకు ఇది నడిపించు ప్రభా, నాకు అది ఇది ప్రభా, నాకు ఇది లేదు ప్రభా, అది లేదు బాబా, ఇది కట్టించు ప్రభా, అది కట్టించు ప్రభా. బ్రతికి నన్నాళ్ళు ఇదే అడుగు తినేవారము ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. అందరం కూడా నాతో కలుపుకొని చెప్తూ ఉన్నాము. అలా ఉండకూడదని దేవుని వాక్యాలు మనకు ఇలా కనబడుతున్నారు. చూడండి, ఆ శతాధిపతి ఎంత ప్రార్థన, చక్కని ప్రార్థన చేసినారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పసిబాలులకు తండ్రి మీరు జ్ఞానం ఇచ్చినారని ప్రార్థన చేసినారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క 4 రోజులుగా చనిపోయిన లాజరు లేపుటకు కూడా దేవుని స్తుతిస్తూ, అది నమ్మి స్తుతిస్తూ ప్రార్థన చేసినాడు. యేసు ప్రభు వారు నిజంగా మనకు నేర్పించిన ప్రార్థనలో ఒక్కపారి కూడా ఆయన కోసం ప్రార్థన చేసుకున్నది లేదు. ఎప్పుడు ఒకరు కన్నీరు కారుస్తుంటే వారి కన్నీరు వైపే ఆయన ప్రార్థించేవాడు. ఒకరు చనిపోయి ఏడుస్తుంటే ఆడవారు, ఒక్కడే కొడుకు లేదా ఒక్కడే కూతురు చనిపోయి ఏడుస్తుంటే వాళ్ళమ్మడి చూసి ఆయన కన్నీరు విడుస్తూ వారికి ఆ చనిపోయే వారిని మళ్ళీ లేపి వారిలో సంతోషం నింపేవాడు. ప్రతి క్షణం ఆయన అరణ్యముకు పోయి ఏపుజావునే పోయి ప్రార్థించేవాడు. చింత భారం కలిగి ప్రార్థించేది. ఎందుకు ప్రార్థించేవాడు? ఆయన కోసం ఎప్పుడు ప్రార్థన చేసుకోలేదు. ఆయన మన కోసమే, ప్రజల కోసమే, ప్రజలు సత్యంలో బ్రతుకుట కోసమే, సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగి ఆ పరలోక రాజ్యంలో చేరట కోసమే ఆయన ప్రార్థన చేస్తే
చెమట కూడా రక్తముగా మారి కింద పడేదంట. అంత భారం కలిగి ఆయన ప్రార్థించేవాడు దేవుడికి, తండ్రి అయిన దేవుడికి. ప్రతి చిన్నదానికి మనము జ్వరం వస్తుంది, జలుబు చేస్తుంది, ఒక వయసు తగ్గినాక కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇదంతా సహజం, మామూలే. కానీ ఇది తగ్గలే ప్రవ్వా, అది తగ్గలే ప్రవ్వా, ఇది ప్రవ్వా, అది ప్రవ్వా. దేవుని పనులు అయితే ఏది మనము చేయము. ఒక సువార్త కూడిక పెట్టుకోము, ఒక దేవుని మహిమపరచడానికి, గణపరచడానికి. మన ఇంట్లో కొన్ని జరిగిన సందర్భాలను బట్టి దేవుని మాట ఏమని చెప్తుంది? నీ కుటుంబంలో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించండి, ప్రతి విషయంలో దేవునికి స్తుతులు చెల్లించండి. ఏదన్నా జరగని యోబు గారు తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు ప్రతి దినము వారు ఏమన్నా తెలియకుండా, నాకు తెలియకుండా, లేక వాళ్ళకు వాళ్ళే కుమార్తెలు కుమారులు తెలియకుండా ఏదన్నా నోటి ద్వారా అయినా పాపం చేస్తారని ప్రతిరోజు అంటే ఆయన బలి ఇచ్చేవాడు. ఆ కాలంలో బలి ఇస్తూ ఉన్నారు. బలి ఇచ్చి ఆ పాపాన్ని కడుక్కుంటా ఉన్నారు. ఎక్కడ పొరపాటు జీవితం అవుతుందో అని. ఇప్పుడు కూడా మనము కూడా దేవునికి సజీవంగా బలి అయ్యి ఆయన వాక్యాన్ని నేర్చుకుంటే, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే నిజంగా దేవుడి మాట, దేవుడి వాక్యము, మీరు పేదలే ఉండరని ఈ యొక్క పంచకాండాల్లో వ్రాయబడుతూ వచ్చింది. మోషే రచించినటువంటి పంచకాండాల్లో వ్రాయబడుతుంది. మీరు నా మాట విన్నట్లయితే మీలో అసలు పేదలే ఉండరని వ్రాయబడుతూ వచ్చినది. మనము ప్రతిదీ మనము గోజారినట్టుగా మనము ఉండకూడదు అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. చూడండి, మరొక కొన్ని మాటలు మనం చూస్తాము. అవసరమైన దాని కోసం మనము ప్రార్థించే వారిగా ఉండాలి. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము మాట మనం చూస్తాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 24-20 చదువుకునండి. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి ఆ కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేను. చూడండి, ఇక్కడ మోషే ప్రార్థన ఏది సనుగుతా ఉన్నారు, మాకు నీళ్లు లేవని. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అప్పుడు ఏం చేసినాడు మోషే? అది ఆయన అవసరమా? ఆయన అవసరం కాదు. ప్రజలు అడుగుతూ ఉన్నారు, వాళ్ళు ఇవ్వకుంటే దూషిస్తున్నారు, సనుగుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేసినాడు, అక్కడ నీరిచ్చినట్టుగా చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారే బండకాడికి వెళ్ళి మాట్లాడితే నీళ్లు వచ్చేటట్టుగా దేవుడు వారికి ఆ యొక్క ధన్యత ఇచ్చినాడు. ఏదైనా ఒక అవసరం తెచ్చి అది ఎదుటి వ్యక్తి వారికి చేయాలి ఎక్కువ. మనం కూడా దేశాన్ని వెళ్తున్న నాయకుల కోసము, ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి నాయకుల కోసం ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేసేటి వారిగా ఉండమనే బైబిల్ మనకు తెలియపరుస్తుంది. ప్రతి విషయంలో ప్రతి ఒక్కరూ సహోదర భావం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయుడి. వీలైనంత వరకు సమస్త జనులతో మీరు ప్రేమగా ఉండండి. వీలైనంత మటుకు మీరు సమస్త వాళ్ళతో సమాధానం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఇలా చాలామంది భక్తులు వారి సొంత పనుల కోసం కాకుండా ఎక్కువగా భక్తులైనటువంటి వారు, యేసుక్రీస్తు శిష్యులు అనబడిన, సైనికులు అనబడినటువంటి వారు, అపోస్తలులు ఎక్కువ వారి కోసం ప్రార్థనలు చేసుకోలేదు. కానీ ఎక్కువగా ఉచితంగా ఏది పొందినారో ఆ ఉచితమైనది వీరి స్వంత ప్రయోజనాలకు వాడుకోకుండా ప్రజల కోసమే వాడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చాలామందిని
మనము చూస్తాం ప్రియులారా. హిజ్కియా రాజు, అతనికి ప్రాణం పోతుంది, ఇంకా నువ్వు చనిపోతావు, మరణం అవుతావు, యెషయా ద్వారా దేవుడే చెప్పి పంపించినాడు, నువ్వు మరణం అవుతానైనా నీ ఇల్లు చెక్క పెట్టుకొని చెప్పినప్పుడు ఆయన ఒక గోడ వైపు తిరిగి ప్రార్థించినాడు. అప్పుడు అవసరత అది ఆయనకు ఆ సమయంలో అవసరత ఉంది. సొంత ప్రార్థన అంట. అవసరమైనప్పుడు దేవుని ప్రార్థించవచ్చును, అది అవసరం కంపల్సరీ. నీ అవసరాలు అక్కరలు ఎరిగిన నీ ప్రార్థన వింటాడు పిల్ల. దేవుడే చెప్పినాడు నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా జాగ్రత్త, నీకు మరణ సూచికలు దగ్గర పని, నీ యొక్క ఇల్లు నీవు జాగ్రత్తగా నడుచుకొని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన గోడకు తిరిగి కన్నీటి ప్రార్థన దేవునికి చేయగా అప్పుడు అవసరమైంది ఆ సొంత ప్రార్థన చేసినాడు. ప్రభువా, నేను ఎప్పుడు తప్పుడు ఆలోచన కలిగి నీ యొక్క చిత్తంలోనే బ్రతికిన వాడని, నాకు ఆయుస్సు ఇవ్వు ప్రభు అని ప్రభుతో మొరపెట్టుకున్నాడు, గోజారినాడు, బ్రతిమలాడినాడు. తిరిగి మళ్ళీ దేవుడు ఆయనకు 15 సంవత్సరాలు ఆయుస్సు పెంచినాడు. ఎందుకు ఇది గ్రంథంలో దేవుడు రాయించినాడో అంటే, ఆయన మరణశాసనం రాసినటువంటి దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఇవన్నీ కూడా మనకు రాయిస్తూ మనకు బుద్ధి జ్ఞానం కలుగుటకు రాయించినాడు. అప్పుడు ఆడ మరణం అవుతుందని చెప్పింది దేవుడే. మళ్ళీ ఎమ్మటే అతని ప్రార్థన, హిజ్కియా రాజు ప్రార్థన దేవుడు విన్నాడు. మళ్ళీ ఎమ్మటే యెషయాకు నీవు పోయి మళ్ళీ 15 సంవత్సరాలు పెంచినానని చెప్పినప్పుడు మళ్ళీ ఏమంటే పోయి 10 సంవత్సరాలు ఆయన సంతోషపడ్డాడు. అక్కడ అవసరమైంది ఆయనకు. మనము చాలా సమస్యల్లో, ఇరుకుల్లో, బాధల్లో, ఎక్కువ సమస్యల్లో, రేపు తినుటకు ఏమి లేవు, ప్రభువా ఏంది పరిస్థితి, అవసరం అప్పుడు. అలాంటి అవసరతల గురించి కంపల్సరీ కానే కావాలనే పరిస్థితుల్లో మనము ప్రార్థన చేయవచ్చును, తప్పులేదు. కానీ 24 గంటలు బద్దలు లేచినా నుంచి మన బ్రతుకు దినములని దేవుణ్ణి, ఇది ప్రభువా, అది ప్రభు, అన్నీ దేవునికి తెలుసు. నీవు ఎంత విశ్వాసమో, నీవు ఎంత మెట్టుకు లేక ఎంత పర్సెంట్, ఎంత శాతము నువ్వు విశ్వాసం దేవునికి తెలుసు. నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు ఆయన. అయినప్పటికీ మనము చీటికి మాటికి అడుగుతుంటే అది వాక్యానుసారమైన ప్రార్థన కాదని మనకు ఇక్కడ భక్తులు ప్రార్థనలలో మనము తెలుసుకుంటాము. హాగరు కూడా ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? అబ్రహాము తీసుకొని పోయి అడవిలో కొడుకును, ఆమె కూడా భార్య అనబడినటువంటి ఆ దాసిని దేవుడు చెప్పినాడు, నీ భార్య ఎలా చెప్తే, శారమ్మ ఎలా చెప్తే అలా చేయి. అంతకుముందు నా మాట విన్నావా? నువ్వు దాసితో నువ్వు పో, ఆ వలనైనా సంతానం కలిగితే మనం సాకుందామని శార చెప్పినప్పుడు నాకు ఎప్పుడన్నా నాకు చెప్పి ప్రార్థనలు అడిగినావా? అప్పుడు చక్కగా సంసారం చేసి ఇస్మాయిల్ పుట్టలేదా? అప్పుడు చెప్పగలేదు, ఇప్పుడు మాత్రమే నాకు ఎందుకు చెప్తున్నావు? నీ భార్య ఎలా చెప్తే అలా, శారమ్మ ఎలా చెప్తే అలా నడుచుకొని చెప్పినప్పుడు శారమ్మ నేను వద్దనే వద్దు, నాకు లక్షణంగా ఇస్సాకు పుట్టినాడు, నేను దారిని మేము వెళ్ళని అని చెప్పినప్పుడు సరే బాధపడి ఇబ్బంది పడి ఎంతో కుమిలిపోయి అబ్రహాము వారిని తీసుకొని పోయి అడవిలో విడిచిపెట్టినాడు. విడిచిపెట్టిన తర్వాత హాగరు ప్రార్థన చేసింది. వెలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసింది. ఆమెకు ఆ సమయంలో ఆ ప్రార్థన అవసరం. ఆ సమయంలో ఎవరు లేరు. అడవిలో పిల్లవాడు కొంచెం దూరంలో ఒక చెట్టు కింద లేక ఒక ప్లేస్లో విపరీతంగా పాలు లేకనో నీళ్ళు లేకనో, పాలు లేక ఏడుస్తూ ఉన్నాడు పిల్లోడు, లేక నీరే లేక ఏడుస్తున్నాడు అనుకుందాము. విపరీతమైన ఏడుపు దేవుడు విన్నాడు ఆల్రెడీ. ఆ పిల్లవారి ఏడుపు హాగరు కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా అని ప్రార్థిస్తే హాగరు భయపడవకు, ఆ పిల్లవారి మొర నేను విని ఉన్నాను, అక్కడ నీళ్లు చిక్కుతాయి అనేసి అక్కడ నీళ్లు అక్కడ పుట్టినట్టుగా దేవుడు చేసినాడు. అక్కడ అవసరం ఆ ప్రార్థన. మనం కూడా అవసరమైనప్పుడు ప్రార్థించాలి. ప్రతి చిన్నదానికి
నీకు కొన్ని నెలలకు నీకు సరిపోయే తిండి ఉంటుంది, అన్నీ ఉంటుంది, అయినా ప్రార్థన అయినా నువ్వు అడుగుతున్నాల్సిందే. ఇది లేదు ప్రభువా, అది లేదు ప్రభువా, బంగారు లేదు ప్రభువా, వెండి లేదు ప్రభువా, పొలం లేదు ప్రభువా, ఇల్లు లేదు, వాకిలు లేదు ప్రభువా. ఇదే అడక తినే ప్రార్థన ఉండకూడదు. ప్రార్థన అడిగేలకు అది మన అవసరం నిమిత్తమై మనం అడగాలి, మనకు ఆ సమయంలో అవసరమై ఉండాలి. ఇవి భక్తులు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠాలు పెరిగిన. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. మొదటి రాజులు మాట, ఇది చివరి మాటగా చూసుకొని ముగించుకోవాలి. మొదటి రాజులు 18వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుతున్నామండి. అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయవదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు అలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనపరి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఇక్కడ ఏలియా ప్రార్థన చేశాడు. ఇక్కడ బయలు ప్రవక్తలను లేక అన్యజనుల ఆ యొక్క గుంపునంతటిని, మీ యొక్క దేవతలు ఈ యొక్క ఆ బలిపీఠము కట్టెలు అమర్చినారు, నీళ్లు పోసినారు, ఆ యొక్క పశువులనంటను కోసి వాటి మీద పెట్టినారు, నీళ్లు ఫుల్లుగా పోసినారు, కట్టెలు పేర్చినారు, చాలా మాటలు తడిపినారు కట్టెలతో నీటిని. మీ దేవుడు గొప్ప అయితే, మీ దేవతలు అనేవాడు వారు గొప్ప అయితే ప్రార్థించండి. ఎవరు ఈ అద్భుతం చేస్తారో, ఇది కాలిపోయేటట్టుగా ఎవరు ప్రార్థన వలన లేక ఎవరి విజ్ఞాపన వలన, ఎవరి శక్తి అయిన విజ్ఞాపన ప్రార్థనల వలన అది కాలిపోతుందో వారి దేవుడే నిజమైన దేవుడు, గొప్పవాడని ఒక నియమానికి, ఒక కట్టడకు వచ్చినారు అక్కడ ఉన్నటువంటి జనం. అప్పుడు వాళ్ళు ఎంతోమంది చూడండి, అక్కడ ఉన్నటువంటి జనం, అన్ని జనులు ఏదేదో వాళ్ళ దేవుళ్ళకు పూజిస్తున్నారు, అది మండట్లేదు. చాలా లోతుగా నీళ్లు పోసినారు, కట్టెలు పెంచినారు, రాళ్ళు పెట్టినారు, రాళ్ళ మీద అన్ని పెట్టినారు, నీళ్లు పోసి 3 దఫాలుగా నీళ్లు పోసినారు, ఆ పశువులంటిని కోసి వాటి మీద పెట్టినారు, కట్టెలు పెట్టేసినారు, అన్ని రెడీగా పెట్టినారు. అగ్ని వచ్చి ఆకాశం నుంచి కాల్చాలి. అది ఒక పందెము, ఒక విజయము. ఎవరు విజయం అయితే ఆ విజయం, ఆ ప్రార్థన చేసిన విజయము జరుగుతుందో, అక్కడ ఆ యొక్క క్రియ, దేవుని క్రియ జరుగుతుందో వాళ్ళు జయం పొందినట్టని ఒక కట్టడ నియమం పెట్టుకొని చేసినారు. అన్యజనులైనటువంటి వారు లేక బయలు ప్రవక్తలు చేస్తూ ఉన్నారు. ఎంత చేసినను అది కావట్లా, అది ఏమీ కావట్లే, అలానే ఉంది. అప్పుడు ఏలియా ప్రార్థనించిన వాళ్ళందరూ కూడా ఇంకా ఏం చేయక శరీరాలు కూడా పోసుకుంటూ ఉన్నారు, కానీ అక్కడ పని కావట్లే. ఆ యొక్క బలిపీఠము కాలిపోవట్లే, అగ్ని ఆకాశం నుండి వచ్చి కాలిపోవట్లే. వారితో కాని తర్వాత అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 36 నుంచి, యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైనా నీవే దేవుడవై ఉన్నావనియు, దేవుడు అంటే నీవేనైనా, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగజేయుదువనియు, వారి హృదయాలను నీ పక్కకు తిరుగులాగున
ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించను. నీవే దేవుడవని వారు తెలుసుకోవాలి. వారు తెలుసుకోవాలంటే నీవు ఆకాశం నుండి అగ్ని కురిపించి ఆ యొక్క బలిపీఠనంతటిని కాల్చివేయాలి ప్రభు అని కొన్ని నిమిషాలు ప్రార్థన చేసినాడు. గంటలు కూడా కాదు, కొన్ని నిమిషాలు యథార్థవంతమైన పవిత్రవంతమైన నీతిమంతుల ప్రార్థన అంట బహుబలము గలదై ఉంటుందంట. నీతి యథార్థత కలిగి ఉండి ప్రార్థిస్తే అది చాలా బలముతో కూడుకుంటుందంట. ప్రియుల ఎవరైనా సరే విశ్వాసులు కానీ, రక్షణ పొందుకున్న పిల్లల్లో విశ్వాసే కానీ, సేవకులే కానీ, ఎవరన్నా కానీ దేవుని నమ్మి నీతిగా బ్రతుకుతూ దేవుని నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనలో చాలా బలం ఉంటుంది అని దేవుని వాక్యం మనకు తెలియపడతాను. ఆ యొక్క నీతిపరుడైనటువంటి ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుండి ఎక్కువ వచ్చి అక్కడంతా కాల్చివేసింది. అక్కడ అవసరత ప్రార్థన దేవుడని రుజువుపరచుటకు, దేవుని విజయం జరుగుటకు అక్కడ ఏలియా ప్రార్థించినాడు. ఎందుకోసం? ఆయన కోసం ప్రార్థించినాడా? దేవుడు మహిమపరచబడాలి కాబట్టి అక్కడ అద్భుతమైనటువంటి ప్రార్థన చేసినాడు. ప్రభువా నీవే అక్కడ మహిమపరచవాలి. ఈ అన్యజనులు నీవు దేవుడని వారు నీ వైపుకు తిరగనికి గొప్ప కార్యం చేయాలని ప్రార్థించగా అద్భుతంగా ఆ యొక్క ప్రార్థనకు ఫలితం జరిగి అక్కడ దహన బలి అంతా కాలిపోయింది. అక్కడ ఆ యొక్క అన్యజనులందరినీ కూడా ఆయన దేవుడని ఒప్పుకున్నట్టుగా మనము గ్రంథంలో చూస్తాం ప్రియుల. కనుక మన ప్రార్థనలు ప్రియులరా దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. అది చీటికి మాటికి మన అవసరతల కోసము చేయకూడదు. చీటికి మాటికి ప్రతి చిన్నదానికి చేయకూడదు. ప్రతి చిన్నదానికి ప్రభువా నాకు ఇది చేయి, ప్రభువా నాకు జరు, నాకు మోసేతు నొప్పి, నాకు కాలు నొప్పులు సహజం. అసలు మనిషి భూమి మీద బ్రతుకుతుండడం అంటే ఏమని గ్రంథంలో రాయబడుతూ వచ్చినది? మనిషి జీవితము ఒక యుద్ధంతో సమానం. రాజులు కొట్టుకుంటే, సైనికులు కొట్టుకుంటే ఎలా ఉంటుంది, కత్తులు చూసుకొని పొడుచుకుంటా ఉంటే ఎలా ఉంటుంది, అలాగా ఒక యుద్ధంతో మనిషి జీవితం అలా ఉంటుంది. నాయన అనుభవించాలి, నువ్వు తెలుసుకోవాలి, అన్నీ నువ్వు తెలుసుకొని బాగా నీవు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. కల్వరి శిలువలో విపరీతమైనటువంటి బాధను అనుభవించినాడు. ఎందు నిమిత్తం అందరి కోసం, అందరూ బాగుపడాలి. ప్రార్థన కలిగి ప్రార్థనలో దేవుడిని అడిగి వాటి మీద విజయం పొందుడు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేసినాడు, అది బలిపీఠం అంతా కాలిపోవాలి. ప్రభువా నీవు దేవుడవని రుజువుపరచాలి. అన్యజనులు నీ వైపుకు తిరగాలంటే ప్రభువా నీ గొప్ప కార్యం చేయాలని అద్భుతమైన ప్రార్థన చేయగా అక్కడ గొప్ప కార్యం జరిగింది. అలాగా మన ప్రార్థనలు చీటికి మాటికి దేవుణ్ణి చిన్న వాటికన్నీ అడిగితే అది దేవునికి ఇష్టమైన ప్రార్థన కాకుండా పోతుందంట. కనుక దేవునికి ఇష్టమైనది ప్రార్థనగా ఉండాలంటే మనము ఎక్కువగా ఇతరుల కొరకు ప్రార్థించేవారంగా, ఆత్మల భారం కలిగి ఆత్మల కోసం ప్రార్థించేవారంగా. అందుకే దేవుడు నలుమూలలకు నలుదిక్కులకు వెళ్ళి నా యొక్క రాజ్యం గురించి తెలియపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో పడినటువంటి పాటలు వ్యర్థం కాకుండా వివరించండి. యేసు ప్రభు అనే వారు తెలియని వారే ఉన్నారు. నా పేరే తెలియనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. చెప్పండి, వివరించండి, తెలియపరచండి. నా అద్భుత కార్యాలు చెప్పండి, నా సూచక క్రియలు చెప్పండి, నా పరిశుద్ధత వివరించండి. మరణమును పొంది మరణాన్ని జయించిన వీరుడని చెప్పండి. నా గొప్పతనం అంతా చెప్పి నా వైపుకు మార్చండి అని చెప్తున్నారు. అందుకే చాలా మటుగా కూడా మనము ఆయన నీతి రాజ్యాన్ని వెతికితే మనం ఆయన జ్ఞానం మనకు ఇస్తాడు ప్రియుల. అటుదైన ప్రార్థనలో మనము బలము కలిగిన ప్రార్థనలో, మంచి విశ్వాసం కలిగిన ప్రార్థనలో, నీతి నిజాయితీలుగా బ్రతుకుతూ నీతిమంతుల ప్రార్థన అంట బహు శక్తి కలదై ఉంటుంది. కాబట్టి అంత నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేసి మన అవసరాలను, పక్కవారి అందరి అవసరాలను మనము మన ప్రార్థనల ద్వారా దేవునికి మొరపెట్టాలని దేవుని వాక్యము ఈ యొక్క దినము మనతో మాట్లాడుతూ వచ్చిన పిల్లలు కొద్ది మాటలు దేవుడు దీవించినాక తలలు వచ్చినట్టయితే చిన్న ప్రార్థన అండి. మహా పరిశుద్ధుడైన తండ్రి, నీతి